అక్కినేని వారసుల గురించి మనసులో మాట బయటపెట్టింది అమల. నాగచైతన్య బాల్యం, చెన్నైలో గడిపిన రోజులను గుర్తు చేసుకుంటూ అమల పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. 1990లో నాగార్జున, లక్ష్మి విడాకుల అనంతరం చైతన్య పూర్తిగా తన తల్లి సంరక్షణలోనే చెన్నైలో పెరిగాడు. 1992లో అమల, నాగార్జునుల వివాహం, ఆ తర్వాత 1994లో అఖిల్ పుట్టడం జరిగాయి. ఆ సమయంలో చైతన్య చెన్నైలో ఉండడం వల్ల చిన్నతనంలో అతనితో గడిపే అవకాశం తనకు పెద్దగా దొరకలేదని అమల నిజాయితీగా వెల్లడించింది. చైతన్య చిన్నతనం నాకు అంతగా తెలియదు, అతను అక్కడే పెరిగాడు అంటూ ఆనాటి పరిస్థితులను వివరించారు. చైతన్య ఉన్నత చదువుల కోసం ఎప్పుడైతే హైదరాబాద్కు వచ్చాడో అప్పుడే తమ మధ్య అసలైన బంధం బలపడిందని అమల తెలిపింది. చిన్నప్పటి నుంచి అడపాదడపా కలుస్తున్నప్పటికీ, ఫోన్లో మాట్లాడుతున్నప్పటికీ చైతన్యని సంపూర్ణంగా అర్థం చేసుకున్నది మాత్రం అతను పెద్దయ్యాక హైదరాబాద్లో స్థిరపడిన తర్వాతే అని ఆమె చెప్పింది. అప్పుడే అతని అలవాట్లు, ఆలోచన విధానం తనకు దగ్గరగా తెలిసాయని, ఒక తల్లిగా అతన్ని దగ్గర నుంచి చూసే అవకాశం దక్కిందని అమల సంతోషాన్ని వ్యక్తం చేసింది. చైతన్య వ్యక్తిత్వాన్ని ఆకాశానికి ఎత్తుతూ అమల ఎంతో గర్వంగా మాట్లాడింది. చైతన్య ఒక లవ్లీ హ్యూమన్ బీయింగ్. అతనిలో వయస్సును మించిన మెచ్యూరిటీ, అపారమైన జ్ఞానం ఉన్నాయని ప్రశంసించింది. సాధారణంగా ఆ వయసులో ఉండే తొందరపాటు అతనిలో ఉండదని, ఎప్పుడూ ఆచితూచి అడుగులేస్తాడని చెప్పింది. తండ్రి నాగార్జున మాటకు ఎంతో విలువ ఇస్తాడని, అలా అని పూర్తిగా ఆధారపడకుండా తన కెరియర్కు, జీవితానికి సంబంధించిన ప్లానింగ్ తనకంటూ ప్రత్యేకంగా ఉంటుందని, అతను ఎప్పుడూ తప్పు చెయ్యడని ఆమె నమ్మకంగా చెప్పింది. ఇక తన కుమారుడు అఖిల్ గురించి ప్రస్తావిస్తూ అమల ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. చైతన్యలో తండ్రి పోలికలు, పెరిగిన వాతావరణం ప్రభావం ఉంటే అఖిల్ విషయంలో తన ప్రభావం ఎక్కువగా ఉందని ఆమె అంగీకరించింది. అఖిల్ నా కొడుకు కాబట్టి సహజంగానే నా ఆలోచనలు, నేను పనులు చేసే పద్ధతి, నా ఆచరణలు అతనిలో స్పష్టంగా ప్రతిబింబిస్తాయని ఆమె చెప్పుకొచ్చింది. ఇలా ఇద్దరు కుమారుల వ్యక్తిత్వాల్లోని వైవిధ్యాన్ని, వారి పట్ల తనకున్న సమానమైన ప్రేమని అమల చాలా హృద్యంగా ఆవిష్కరించింది. ఆమె కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.